ఈ యొక్క మంగళ షాపు అనే డబ్బా కబ్జా పెట్టి 30 గజాలు పెట్టి దాన్ని 60 గజాలు 100 గజాలకు కబ్జా పెట్టడం జరుగుతుంది. ఇది విషయాన్ని కాలనీలో మాట్లాడితే ఏం చేసుకుంటారో చేసుకోండి, నాకు స్టే ఉంది, ఇంకో రిపోర్టర్ ముసుగులో ఇంకొక అతను రిపోర్టర్ ముసుగులో ఆయన చేయడం జరుగుతుంది. అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఓడి వచ్చినా వాడిని లోపడేపిస్తాడు. అది ఒక ప్రభుత్వ స్థలాన్ని కాపాడవలసిందిగా మాకు బాధ్యత ఉంది. కాలనీ వాసులు, కాలనీ ప్రెసిడెంట్ హోదాలో, అలాగనే మా కార్యదర్శి, మా సహచరులందరికీ మాకు బాధ్యత ఉంది. కాబట్టి చాలాసార్లు ఎంఆర్ఓ గారికి, మన మున్సిపల్ ఆఫీస్లో, అలాగనే మరి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో ఇవ్వడం జరిగింది లెటర్, కానీ స్పందించట్లేదు. చాలా రోజుల నుంచి 3 months అంటే ఎలక్షన్ కోడ్ అంటున్నారు. ఈ యొక్క ప్రభుత్వ స్థలాన్ని కాపాడవలసిన బాధ్యత ఎంఆర్ఓ గారి పైన ఉంది, అలాగనే కాలనీ ప్రజలు ఉంది. అక్కడ ఏంటంటే గ్రౌండ్ ఉంది, జిమ్ ఉంది, అక్కడ ఫంక్షన్ హాల్ కేటాయించారు మాకు. దానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. వీళ్ళు కట్టడం వల్ల అక్కడ ఏ ఒక్క బండి కూడా పోవడం జరుగుతుంది. ఆ పక్క గుడి కూడా ఉంది, పోచమ్మ గుడి. బోనాలకు ఇబ్బంది అవుతుంది, బతుకమ్మ పండుగకి ఇబ్బంది అవుతుంది, అన్ని విధాలు అక్కడ ఇబ్బంది. ఆయన కట్టడం వల్ల ఆయన పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలా. అలానే ఎంఆర్ఓ గారు వెంటనే స్పందించి ఆ యొక్క కట్టడాన్ని పూర్తిగా కూల్చవలసిందిగా కాలనీ తరఫున దుప్పెల్లి భగవాన్, నేను కాలనీ అధ్యక్షుని విన్నపం చేసుకుంటున్నాను. కాలనీ బోడుపల్లి కాలనీలో ఒకప్పుడు మామూలుగా డబ్బా పెట్టుకుంటా అంటే సరే అని చెప్పి కాలనీ పెద్ద మనుషులు ఒప్పుకున్నారు. అలాంటిది ఇప్పుడు 60 గజాలు 100 గజాల కబ్జా చేయడానికి కొంతమంది ప్రెస్ అని పట్టుకొని మొత్తం దాని స్టే తీసుకొచ్చి ఎక్కడిదో కాలనీ తీసుకొచ్చి దేవదాన కాలనీ బోగస్ పట్టా తీసుకొచ్చి ఇప్పుడు ఈ రోజుల్లో పిల్లర్లు వేసి దాన్ని భార్యతో 100 గజాలు గడదామని ప్లాన్ ప్రకారము చేస్తున్నాం ఒక్కనే. అలాంటి ఇప్పుడు అన్ని కులాలలోనూ ఉన్నాం, పెట్టాలంటే మొత్తం గ్రౌండ్ కూడా కబ్జా అయిపోతుంది. అలా కాకుండా గవర్నమెంట్ మన మండల ఆఫీస్ ఇచ్చినాం, కలెక్టర్ ఆఫీస్లో ఇచ్చినాం, మున్సిపల్ ఆఫీస్లో ఇచ్చినాం. దాని మీద ఏం చర్య తీసుకుంటే మొన్నటి వరకు ఎలక్షన్స్ అని చెప్పి ఏదో కాలయాపన చేసుకుంటూ వచ్చారు. ఈరోజు మళ్ళీ కూడా మేము మండల ఆఫీస్కి వచ్చి మేడం గారికి ఇవ్వడానికి వచ్చిన వినతి పత్రం, మేడం గారు లేరు, దీనిపైన తగిన చర్యలు తీసుకొని మొత్తం తీయవలసిందిగా కోరుచున్నాం. అక్కడ ఎందుకంటే పోషమ్మ కూడా ఉన్నది, రేపు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఫంక్షన్లు కడదామని చెప్పి నిర్ణయం చేసాం. కాలనీ ప్రజలం ఎక్కడ పోవాలన్నా కూడా ఫంక్షన్లకు చాలా విపరీతమైన రేట్లు అయిపోయినాయి. ఉన్న స్థలంలో ఏదో చిన్న ఫంక్షన్లు కట్టుకొని స్లమ్ ఏరియా కాబట్టి రేపు పొద్దున ఏదైనా పండుగకో పబ్బానికో ఏదైనా ఫంక్షన్ చేసుకుందామని నిర్ణయం చేసినాము. దాని ప్రకారం కొంచెం డబ్బులు కూడా ఇస్తా అని చెప్పి మాట్లాడారు పెద్ద మనుషులు. మేము ఒక ప్లాన్ చేస్తూ ఉంటే ప్రెస్ అని ఇంకా పోతే స్టే ఆర్డర్ అని తీసుకొచ్చి ఏదో రాజీవ్నగర్ కాలనీ పడ తీసుకొచ్చి దేవదాన కాలనీ చూపిస్తుంది. ఇదేంటంటే వస్తున్నమాట కూలగొడతా అంటే కూలగొట్టలేదు. దీనిపైన తగిన చర్యలు తీసుకొని గవర్నమెంట్ వారిని మేము ప్రత్యేకంగా కోరుచున్నాం.